2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈ రోజు మనం సిల్వర్ రేట్ చూసుకుంటే బీభత్సంగా పెరిగిపోయింది అని చెప్పొచ్చు. ఇంత సడన్ గా ఇంత హ్యూజ్ రైజ్ సిల్వర్ లో ఎందుకు చూస్తున్నాం మనము? దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? వెల్ ఐమ్ సో రియలీ హ్యాపీ. చాలా ఆనందంగా ఉంది. ఒక విషయం ఏంటంటే, అఫ్కోర్స్ అది పెరిగినందుకు కాదు, మన లెర్నింగ్ ఏదైతే ఉందో, మనం ఏదైతే నేర్పిస్తున్నామో, ఏదో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నామో, ఒకలాంటి 360 డిగ్రీస్లో కావాల్సినంత నాలెడ్జ్, ఏదైతే సరిపడా నాలెడ్జ్ కావాలి, దాన్ని అర్థం చేసుకోవాలి ఆ మూమెంట్ని, అంటే మన గోల్డ్ వీడియోస్ హ్యావ్ బీన్ రియలీ ఎడ్యుకేటివ్ అండ్ సిల్వర్ వీడియోస్ ఆఫ్ కోర్స్. సో మనం ఒక కంపారిజన్ వీడియో చేసాం గత వారంలో, కనీసం ఒక 4-5 సార్లు చేసి చూపించాను. ఇవాళ కూడా మీకు చూపిస్తా. గోల్డ్ మీకు పడిపోతున్నప్పుడల్లా బాగా కింది వైపే ఎక్కువగా వస్తుంది, ఎందుకంటే గోల్డ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ యాసెట్ అనమాట. బట్ వేరే సిల్వర్కి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ యాసెట్ గుణం కూడా ఉంది, ప్లస్ దాంతోపాటు దాని కన్జంప్షన్ ఇండస్ట్రియల్ ఏరియాలో మీకు చాలా ఎక్కువగా ఉంది. అదే ఒకటి కాకుండా గోల్డ్ మీరు కొనుక్కొని రోజు 10 రకాల నగలు వేసుకోరు, అది జస్ట్ కొనుక్కొని పెట్టుకుంటారు. కానీ సిల్వర్ ఏంటంటే, మీరు దాంతో ఒక మంచి నీళ్ళు తాగే గ్లాస్ చేయించుకుంటారు. ఇంట్లో మనవాళ్ళు ఉంటే వాళ్ళకి తాగించడానికి అది పనికి వస్తుంది. చాలామంది అయితే ఇన్ఫ్యాక్ట్ కంచాలు ఉంటాయి కదా, ఎన్నో ప్లేట్స్ ఉంటాయి, వెండితో చేయించుకుంటారు. వెండితో చేయించుకున్న చాలా యుటెన్సిల్స్ ఉంటాయి. ఫ్యాక్టరీలో ఫుడ్ కన్జంప్షన్ ఇండస్ట్రీలో సిల్వర్ ఈజ్ మోర్ కన్జ్యూమ్డ్. అందరూ ఏమనుకున్నారంటే, మన ట్రంప్ గారు ఏ రోజైతే టారిఫ్లు అన్ని డిక్లేర్ చేశారు కదా, ఇక అయిపోయింది సిల్వర్ పని అని చెప్పారు. పరిస్థితి కూడా అలాగే చూపించింది. బాగా పడిపోయింది సిల్వర్, 88,000 అలా వచ్చేసింది. అందరూ అనుకున్నారు ఈసారి మళ్ళీ 1,00,000 దాటదేమో. ఇట్ వాజ్ లైక్ వర్స్ట్ అనమాట. ఎంతో మంది కాల్ చేసి అడుగుతున్నారు, సార్ సిల్వర్ ఏంటి సార్ అలా ఉంది. సింపుల్, ఆయన గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అది ఆయనకే తెలుసు. ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ని మనం ఇంటర్ప్రిటేషన్ చేసామనుకోండి, కాస్తంత తప్పు పోవచ్చు. అందుకే మనం ఏం చేసామంటే, కొద్ది రోజులు ఆగండి అని చెప్పేసి చాలా వీడియోస్లో మనం చేసుకుంటూ వచ్చామని చెప్పాం. ఇప్పుడు ఆ పెద్ద సార్ అమెరికన్ ప్రెసిడెంట్ ఏదైతే క్లారిటీ మెల్లమెల్లగా అన్ని దేశాల గురించి ఇచ్చుకుంటూ వచ్చారు కదా, నా చైనాలో, తైవాన్లో అండ్ డిఫరెంట్ కంట్రీస్ ఎక్కడైతే చిప్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి, ఎక్కడైతే ఎలక్ట్రానిక్స్ ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి, అక్కడ సిల్వర్ కన్జంప్షన్ అనేది బాగా పెరిగిపోయింది. బికాస్ ఆఫ్ వైడ్ డిమాండ్, హ్యూజ్ డిమాండ్. సిల్వర్ ఇప్పుడు మీకు ఆల్ టైమ్ హై 112,000 పైకి వెళ్ళిపోయింది శిరీష. దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం హ్యాపెనింగ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచం మొత్తంలోనే ఇది మొట్టమొదటిసారి గోల్డ్ని ఓడగొట్టేసి లిటరల్గా ఓడిపోయిందని చెప్పేసి కూడా ఒప్పుకుంది అనుకుంటాను. నేనైతే చెప్తున్నాను గోల్డ్ గురించి. సిల్వర్ మాత్రం హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ అ లీడర్. ఐల్ షో యూ ఎగ్జాక్ట్లీ ఎంతవరకు పెరగబోతుంది ఇంకా ఫ్యూచర్లో. మనం ఈ విషయం కూడా చెప్పాము. చార్ట్లో డ్రా చేసేటప్పుడు గోల్డ్ చార్ట్ ట్రెండ్ లైన్ మాత్రం డౌన్ సైడ్ వస్తుంది, కానీ సిల్వర్ చార్ట్ మాత్రం ట్రెండ్ లైన్ అప్ సైడ్ వెళ్తుంది. ఇది గమనించాలి మీరు అందరని చెప్పి కూడా మనం చెప్పాము, బాగా పెరిగే ముందే. సో పెరగకుండా ఉంటుందా చెప్పండి? సో అనాలిసిస్, హోంవర్క్, మీ లెర్నింగ్స్ అన్నీ పర్ఫెక్ట్గా వెళ్తున్నాయి మన వీడియోలో. సో ఇంకా వెయిట్ చేయండి, కొత్త నేర్పిస్తాను మీకు టూల్స్ అండ్ ట్రిక్స్ అన్నీ కూడా. సో ఇక్కడ మనం నేర్చుకోవడానికే వీడియో చేస్తున్నాం కదా. ఈ రోజు మాకు సార్ ఇది చెప్పారు, ఇక్కడ కింద కొనమంటారు, అక్కడ అమ్మమంటారు, నేను ఎవ్వరికి చెప్పట్లేదు. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అ లెర్నింగ్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. సో లెట్ మీ స్టార్ట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, సిల్వర్లో మనం చూసుకుంటే, ఎస్ దెర్ ఈస్ నో క్యారెటేజ్ కాబట్టి సిల్వర్లో మీకు సింపుల్గా చూసుకుంటే, చూసారా ఇంకా స్పాట్లో అయితే 127,000. అన్బిలీవబుల్ శిరీష. మీకు గుర్తుందా, లాస్ట్ వీక్ 121,000 వరకు వెళ్ళింది. అది షో యూ ది ప్రైస్. ఈ రోజున మార్కెట్లో ఎన్సిఎక్స్ ఫ్యూచర్స్లో 112,478 రూపాయలు. ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా. దాదాపు స్పాట్ మార్కెట్కి, ఫ్యూచర్స్ మార్కెట్కి 15,000 నుంచి 13,000 మధ్యలో మీకు డిఫరెన్స్ ఉందండి. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్రీమియం డిమాండ్ మీకు స్పాట్లో ఉందన్నమాట. అండ్ ఇక్కడ మనము గత వారంలో చూసుకుంటే, ది కైండ్ ఆఫ్ రైజ్ వాట్ హ్యాస్ బిన్ హ్యాపెనింగ్, 115,136 రూపాయలు లాస్ట్ 1 వీక్లో టచ్ అయ్యింది. ఇది ఫ్యూచర్స్ ప్రైస్. అండ్ ఇక్కడ మీరు ఈరోజు ఇంట్రాడే లెవెల్స్ చూసుకుంటే 114,500 పైన ఉంటే, ఇక్కడ నుంచి మీకు రెసిస్టెన్స్ 2 టార్గెట్ ఉందండి, 115,445 రూపాయలు. అండ్ థర్డ్ రెసిస్టెన్స్ 117,000 రూపాయల వరకు వెళ్ళిపోయే స్కోప్ ఉంది వాళ్ళ సిల్వర్కి. కానీ డౌన్ సైడ్లో 111,997 రూపాయలు దిగితేనే మీకు సిల్వర్ అనేది ఫాల్కి వస్తుంది. సో ఫాల్లో ఉండబోయే ఫస్ట్ 2 టార్గెట్స్ ఏంటంటే 110,427 రూపాయలు, 109,488 రూపాయలు.
సో ఇక్కడ మనకు డౌన్ సైడ్లో ఓన్లీ 1,11,000 దిగితేనే మీకు సిల్వర్లో సెల్లింగ్ ఉంటుంది. అదర్వైజ్ మేజర్ సెల్లింగ్ అంటూ అటువైపు కనబడట్లేదు. కానీ ఈ 3 లెవెల్స్ ఏదైతే రెసిస్టెన్స్ 1, 2, 3 అండ్ సపోర్ట్ 1, 2, 3 ఇచ్చాను కదా, జస్ట్ వాచ్ చేయండి, నేర్చుకోండి. ఇవి ఎలా మనం సాధించుకోవచ్చు, ఈ పైవట్ లెవెల్స్ అన్నది మాస్టర్ క్లాస్లో నేర్పిస్తారా అంటే దాని గురించే మనం చేయబోతున్నాం ఈ మాస్టర్ క్లాస్. సో అందులో మీరు 100% నేర్చుకోవచ్చు. కమింగ్ బ్యాక్ టు ది చార్ట్, ఇక్కడ ఒక విషయం మీకు చూపిస్తాను. సో ఇది నేను యాక్చువల్గా చూపిస్తుంది ఒక 15 మినిట్స్ 15 నిమిషాలకు ఒకసారి ఫామ్ అయ్యే ఒక బార్ అనమాట. సో అలాంటి బార్స్ మీకు 10th జూలై నుంచి చూపిస్తున్నా. ఓకే, 10th జూలైన వేర్ సిల్వర్ వాస్ ట్రేడింగ్ అట్ అరౌండ్ సమ్వేర్ అరౌండ్ 1,07,625. గోల్డ్లో మీరు చూసుకుంటే 10th జూలై నాడు 96,736. ఓకేనా. నా ఇప్పుడు మీకు ఇక్కడ చూపించాల్సింది ఏంటంటే గోల్డ్ గురించి మనం చూసుకుంటే ఎక్కడ కూడా గోల్డ్ పెరిగిపోయేటట్టుగా కనిపించకుండా మనకు డౌన్ సైడ్ ఫాల్ చూపించింది ఆఫ్టర్ 10th of July శ్రీష. సో ఇదిగోండి, సో దిస్ ఇస్ ద ఫాల్. అండ్ మనం సిల్వర్లో చూసుకుంటే ఇక్కడ నుంచి రైజ్ అవుతున్న సిల్వర్ కాస్త చూసారా, దిస్ ఈజ్ హౌ సిల్వర్ హ్యాస్ బిన్ గోయింగ్ అప్. అండ్ సిల్వర్ అస్సలు కిందికి రావట్లేదు. చూసారా ఎక్కడ పడిపోయిందండి, ఒక్క రోజు కూడా కిందికి మేజర్ ఫాల్ అంటూ లేదు. చిన్న చిన్న ఫాల్ రావడం సహజం. ఒక 2,000 వెండి పెరిగింది అనుకోండి, ఒక 500-1,000 రూపాయలు పడిపోవడం సహజం. కానీ అక్కడ నుంచి మళ్ళీ ఎక్కువగా పడిపోకుండా మీకు ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయిందంటే ఇక్కడ గోల్డ్ మాత్రం దెబ్బతినింది. కానీ మళ్ళీ తర్వాత పెరిగింది కదా సార్ అని చెప్పి అందరు చెప్పచ్చు ఈ మాట. కానీ గోల్డ్ వీక్నెస్ అనేది మీకు ఎక్కడెక్కడైతే కనపడుతుందో అది మీరు గమనిస్తున్నారా? ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎలాగైతే ఒక చిన్న ఫాల్ అంటూ మీకు సిల్వర్లో వచ్చింది కదా, గోల్డ్లో చూసుకుంటే మీకు ఫాల్ చాలా పెద్దది వచ్చింది. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ర్యాలీ మనం చూసుకుంటే చాలా చిన్న ర్యాలీ. చూసారా ఈ గీత ఎంత చిన్నగా ఉంది, మనం డ్రా చేసింది ట్రెండ్ లైన్ ఇక్కడ ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇట్స్ అ హ్యూజ్ ర్యాలీ అనమాట. సో ఈ ర్యాలీలో FIIs కానివ్వండి, డొమెస్టిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఆర్ మేబీ HNI ఇన్వెస్టర్స్ ఉన్నారు, మనలాంటి ఇండివిజువల్స్ ఉన్నారు, ప్రపంచంలో పెద్ద పెద్ద బ్యాంక్స్ అందరూ కూడా వెంటే ఉన్నాయి. సో ఆల్ టైమ్ హై మళ్ళీ చాలాసార్లు క్రియేట్ చేయబోతుంది. ఈ మాట కూడా చెప్పాను, నెక్స్ట్ 1 or 2 ఇయర్స్లో 1,50,000 దాటే ఛాన్స్ కూడా ఉంది వెండి. సో గమనిస్తుండండి, నేర్చుకోండి ఈ రోజే. క్లాస్లో మేము వీటికన్నా ఇంకా ఈజీ ట్రిక్స్ని మేము చెప్తాము, నేర్పిస్తాము అని చెప్పడం జరిగింది. ఇంతకీ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు? ఈ క్లాస్లో ఈ ట్రిక్స్తో పాటు ఇంకేమేమి ఉంటున్నాయి అండ్ దాంతోపాటు క్లాస్ ఎప్పుడుండే అవకాశం ఉందంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మాస్టర్ క్లాస్కి అర్థం ఏంటంటే మనం స్కూల్లో చదువుకున్న లెక్కలు కానివ్వండి, ఆ సోషల్ సైన్స్ కానివ్వండి, ఆర్ మేబీ హిందీ ఇంగ్లీష్ కానివ్వండి, అది ఎప్పుడు లైఫ్లో గుర్తుండిపోతాయి. కానీ దాన్ని దాటి ఇంకొకటి నీకు ఏదైనా తెలుసా అని అడిగితే ఫైనాన్స్ విషయంలో అందరూ 0. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే అక్షరాభ్యాసం మనం పిల్లలకి చేపిస్తాం కదా చిన్నప్పుడు, అలాంటి అక్షరాభ్యాసం ఫైనాన్స్లో నెసెసరీ. ఎందుకంటే లిటరసీ హ్యాస్ టు బి దేర్ విత్ ఎవ్రీ ఇండివిజువల్. నేను చూశాను చాలామంది దగ్గర ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేని వాళ్ళు చాలా ఈజీ అనుకుంటారు, ఏముంది డిగ్రీ చదువుకుందాము, జాబ్ చేద్దాము, దాని తర్వాత వీ కెన్ డూ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ, హ్యాపీగా నేను స్పెండ్ చేసుకుంటాను, క్రెడిట్ కార్డ్ తీసుకుంటాను, లోన్ తీసుకుంటాను అనుకుంటారు. కానీ అంత రోజీ కేక్ కాదు. మీరు ఎక్కడైతే అనుకుంటున్నారో నాకు స్మూత్ జర్నీ ఉంటుంది అని, అక్కడే మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. సో మీరు చేయాల్సిందల్లా నేర్చుకోండి, బేసిక్స్ నుంచి ప్రొఫెషనల్ లెవెల్ వరకు. సో దీనికోసం క్వాలిఫికేషన్ ఏం కావాలి? దీనికోసం క్వాలిఫికేషన్ మీ తెగింపు, మీ ఇంట్రెస్ట్, మీ ఫోకస్ లెవెల్స్, మీరు ఏదైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలనుకుంటున్నారు కదా ఆ తపన ఉంటే చాలు, ఈ మాస్టర్ క్లాస్ మీకు చాలా పనికి వస్తుంది. సో కాల్ చేయండి. ఈ 20th జూలైన మార్నింగ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోత్ ద క్లాసెస్ ఉంటాయి మీకు. సో కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి త్వరగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.